నువ్వు ఇంతకు మించి దిగజారవన్న ప్రతిసారి యు ప్రూవ్డ్ మీ రాంగ్. ఒక తెలుగు సినిమా డైలాగ్ ఇది. ఇండియన్ పొలిటికల్ స్క్రీన్ మీద ఈ డైలాగ్కి పూర్తి పేటెంట్ చంద్రబాబుదే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఇప్పుడు ఆ పేటెంట్ కోసం చంద్రబాబు డైరెక్షన్లో చంద్రబాబుతోనే దత్తపుత్రుడు పోటీ పడుతున్నాడన్నది రాజకీయ వర్గాల్లో సాగుతున్న చర్చ. వీరిద్దరూ కలిసి ఏపీలో చేస్తున్న కాపురం తెలంగాణ ఎన్నికల పోరులో ప్రదర్శిస్తున్న వికార నాటకం చూస్తూ ఇవేం పాలిటిక్స్ అని అసహించుకుంటున్నారు తెలుగు ప్రజలు. అవకాశవాద రాజకీయాలు, అడ్డగోలు రాజకీయాలు, విలువల్లేని రాజకీయాలు, చంద్రబాబు చేసే రాజకీయాల్ని ఇలా ఎన్ని రకాలుగా అయినా చెప్పుకోవచ్చు. ఇప్పుడు చంద్రబాబుకి దత్తపుత్రుడు తోడయ్యాడు. ప్రజల ఆకాంక్షలు, అవసరాలు, సంక్షేమం వేటితోనూ వీళ్ళకి పనిలేదు. ఏపీలో ముసుగు తీసేశారు. తెలంగాణ గట్టు మీద దిగజారుడు రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారారని రాజకీయ పండితులు తేల్చి చెబుతున్నారు. ఏపీలో చట్టపట్టాలేసుకుని తిరుగుతూ తెలంగాణ ఎలక్షన్ వార్లో బద్ద శత్రువుల పంచన చేరిన వీరిద్దరిని చూసి ప్రజలు నిర్ఘాంతపోతున్నారు. ఏపీ పొలిటికల్ స్క్రీన్ మీద ముసుగు తీసేసి తామిద్దరం ఒకటే అని క్లారిటీ ఇచ్చేసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తెలంగాణ ఎన్నికల సమరంలో తమ రాజకీయాలు ఎంత అధ్వాన్నంగా ఉంటాయో స్పష్టత ఇచ్చేస్తున్నారు. జనసేన పార్టీ ఎవరి కనుసన్నల్లోనూ పనిచేయదంటూ దశాబ్ద కాలంగా కబుర్లు చెప్తూ వచ్చిన పవన్ కళ్యాణ్ లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం దిగమింగి చంద్రబాబు జైలు పాలయ్యాక తన ముసుగు తీసేశారు. తాను చంద్రబాబు దత్తపుత్రుణ్ణే అని స్పష్టతనిచ్చేశారు. ఏపీలో రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తుందని ప్రకటించేశారు. పార్టీ పెట్టిన నాటి నుంచి చంద్రబాబు డైరెక్షన్లోనే తాను పనిచేస్తున్నట్టు క్లారిటీ ఇచ్చారు. నిజానికి ఈ ముసుగు తీయడానికి మరికొంత సమయం తీసుకుందామని వాళ్లు భావించారని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. కానీ స్కిల్ స్కామ్ లో అడ్డంగా దొరికిపోయి చంద్రబాబు కటకటాల పాలు కావడంతో తప్పని పరిస్థితుల్లో తమ బంధాన్ని పవన్ కళ్యాణ్ బయట పెట్టాల్సి వచ్చిందని పొలిటికల్ అనలిస్టులు విశ్లేషిస్తున్నారు. ఇప్పుడు తెలంగాణలోనూ చంద్రబాబు డైరెక్షన్ లో దిగజారుడు రాజకీయాలు ప్రదర్శించడానికి సై అనేశారు పవన్ కళ్యాణ్. తనను ఎవరైనా దత్తపుత్రుడు అంటే సహించేది లేదని అంతెత్తున ఎగిరెగిరి పడి తెగ నటించేసిన పవన్ కళ్యాణ్ చివరికి తాను చంద్రబాబు దత్తపుత్రుణ్ణే అని ఒప్పేసుకున్నారు. ఇప్పుడు వీరిద్దరూ కలిసి తెలంగాణలో సరికొత్త వికార రాజకీయ నాటకానికి తెరతీశారు. తెలంగాణలో టీడీపీ ఓటు బ్యాంకుని కాంగ్రెస్ కి మళ్లించడానికి ఏకంగా పార్టీ జెండానే పీకేశారు చంద్రబాబు. ఇటు చూస్తే పవన్ కళ్యాణ్ బీజేపీకి జై కొడుతున్నారు. బీజేపీతో కలిసి తెలంగాణ ఎన్నికల సమరంలో కాంగ్రెస్ తో సమరానికి సై అంటున్నారు. దిగజారుడు రాజకీయాలు ప్రదర్శించడంలో చంద్రబాబు చురుకుదనాన్ని అత్యంత వేగంగా అందుకుంటున్న పవన్ కళ్యాణ్ తీరు చూసి రాజకీయ పరిశీలకులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఆయన వెనకడికి ఒకటి చెప్పాడు, బావకాళ్ళ ఆనందం కోసం ఏదో చేశానని. మరి ఇతను ఏమవుతాడో తెలియదు. వాయు వరుసలు లేవు కదా. వాయు వరుసలు లేని రాజకీయాలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. సహజంగా మీకైనా నాకైనా అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, తల్లి ఇవన్నీ వరుసలు ఉంటాయి. లేకపోతే మరదలు, భార్య, ఈ మన సమాజంలో వరుసలు ఉంటాయి. రాజకీయాల్లో కూడా వరుసలు ఉంటాయి. వావి వరుసలు లేనటువంటి రాజకీయాలు చేసేది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు. ఇక్కడంట వీళ్ళిద్దరూ కలిసి ఎలక్షన్కి వెళ్తారంట. బీజేపీ ఉండదంట. ఉంటుందో లేదో తెలియదు. అది బీజేపీకి తెలియదు, వీళ్ళకి తెలియదు. తెలంగాణలో రేపు 30వ తారీఖు ఓట్లు జరుగుతున్నాయి. ఇతనేమో బీజేపీతో కలిసి పోటీ చేస్తాడు. తెలంగాణలో కాంగ్రెస్ కే ఓటు వేయమని టీడీపీ మద్దతుదారులు బహిరంగంగా చెబుతున్నారు. సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ సభల్లో పాల్గొంటున్నారు. ఇటు చూస్తే పవన్ కళ్యాణ్ కమలానికి మీ ఓటు అంటూ ప్రచారం చేస్తున్నారు. పోనీ ఈ దిగజారుడు రాజకీయాలనైనా మనస్ఫూర్తిగా ప్రదర్శిస్తున్నారా అంటే అదీ లేదు. బీజేపీ అధినాయకత్వం మొత్తం తెలంగాణలోనే పాగా వేసి బీఆర్ఎస్ పై, కాంగ్రెస్ పై యుద్ధం ప్రకటించాయి. పవన్ కళ్యాణ్ మాత్రం ఆ కోణంలో నోరు మెదపడం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ కి చంద్రబాబు మద్దతుంది కాబట్టి. రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ స్నేహం అంట. కేసీఆర్, కేటీఆర్ స్నేహం అంట. మరి ఎక్కడ రాత్రి పగలా రాత్రి తెలియదు. మరి స్నేహం ఎక్కడో వీళ్ళకి స్నేహం అంట. వాళ్ళని మాత్రం ఏమంటంట, ఎందుకు ఓటేయాలో చెప్పడంట బీజేపీకి. బీజేపీ వీళ్ళు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారంట. అసలు మనవాడి మాటలు చెప్తే పిట్టల దొర కబుర్లు. పవన్ కళ్యాణ్ మాట్లాడేవన్నీ కూడా ఎంత పిట్టల దొర కబుర్లు అంటే ఇతను 2 లక్షల పుస్తకాలు చదివానని చెప్తాడు. భారతదేశంలో అంట 31 రాష్ట్రాలు ఉన్నాయంట. 31 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అంటే ఎన్ని రాష్ట్రాలనేవి తెలియదు. కానీ దాంట్లో భారతదేశంలో ఉన్నటువంటి 31 రాష్ట్రాల్లో బీసీ ముఖ్యమంత్రులు ఉన్నారంట. మరి ఓసీ ముఖ్యమంత్రులు ఉన్నవాళ్ళు బీజేపీలో ఎంతమంది ఉన్నారో తెలియదు మనకి. బీసీ ముఖ్యమంత్రులు 31 రాష్ట్రాల్లో ఉన్నాయి. ఇది అసలు ఈ దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? ఏది పడితే సినిమాల్లో మాట్లాడినట్టు ఏది పడితే అది.
అసత్యాలు, అబద్ధాలు, నోటికి ఏదొస్తే అది మాట్లాడటం. తాము ఏం చేసినా చెల్లిపోతుంది, ప్రజలని ఇట్టే మభ్యపెట్టొచ్చు అన్న భావనలోనే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇంకా ఉన్నారని రాజకీయ పండితులు చెప్తున్నారు. ఏపీలో చెట్టపట్టాలేసుకుని తిరుగుతూ తెలంగాణలో 2 వైరి పార్టీలకు మద్దతునిస్తూ చంద్రబాబు, అతని దత్తపుత్రుడు ప్రదర్శిస్తున్న పైత్యాన్ని ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని రాజకీయ వర్గాల్లోనూ చర్చ సాగుతోంది. చంద్రబాబు కూర్చోమంటే కూర్చుని, నించోమంటే నించునే పవన్ కళ్యాణ్తో పొత్తు వల్ల బీజేపీకి నష్టం తప్ప ఎలాంటి లాభం ఉండదని పొలిటికల్ అనలిస్టులు తేల్చి చెబుతున్నారు. వంచన రాజకీయాల్లో చంద్రబాబుకి సాటి వచ్చే నాయకుడు దేశంలోనే లేడు. ఈ స్టేట్మెంట్కి తిరుగులేదని చెప్పడానికి 40 years ఇండస్ట్రీ జీవితంలో ఎన్నో కుట్రలు, కుతంత్రాలు ఉన్నాయి. పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు, అధికారం ఇచ్చిన ప్రజల్ని మోసం చేసి లక్షల కోట్ల రూపాయలు స్కామ్లు చేసిన చంద్రబాబు చివరికి తన ప్రయోజనాల కోసం పార్టీ జెండాని పీకేశారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలవాలని తెగ తహతహలాడిపోతున్నారు. అలాంటి బాబు దర్శకత్వ పర్యవేక్షణలో బీజేపీ జెండా కింద నిలబడి తెగ నటించేస్తున్నాడు దత్తపుత్రుడు. ఈసారి చంద్రబాబు బుట్టలో తెలంగాణ ఓటర్లు పడతారా, లేక గతంలో తరహాలోనే బాబు అండ్ కోకి భయంకరమైన షాక్ ఇస్తారా? కుట్రలు, కుతంత్రాలు చేయడంలో చంద్రబాబుకి మాస్టర్ డిగ్రీ ఉందన్న విషయం టీడీపీ నేతలకు తెలియంది కాదు. కాకపోతే ఆయన తమకే వెన్నుపోటు పొడుస్తారని మాత్రం ఊహించి ఉండరు తెలంగాణ టీడీపీ నేతలు. స్కిల్ స్కామ్ లో అరెస్ట్ అయి చంద్రబాబు జైలు పాలయ్యాక సడన్ గా తెలంగాణ పొలిటికల్ స్క్రీన్ మీద ప్రత్యక్షమైన బాలకృష్ణ తెలంగాణలో పార్టీ సత్తా చూపిస్తామని సినిమా డైలాగ్స్ చెప్పారు. ఎన్నికల్లో సత్తా చాటుతామని బీరాలు పలికారు. సీన్ కట్ చేస్తే అటు తెలంగాణలో పార్టీ జెండానే పీకేశారు చంద్రబాబు. ఎన్నికల్లో పోటీ చేయడం లేదని తేల్చేసి అప్పటిదాకా పార్టీ కోసం అహర్నిశలు కష్టపడ్డ తెలుగు తమ్ముళ్లకు షాక్ ఇచ్చారు. ఇటు చూస్తే బాలకృష్ణ నాకేం సంబంధం లేదన్నట్టుగా భగవంత్ కేసరి సినిమా ప్రమోషన్ వర్క్ లో పాల్గొంటూ వేదిక మీద బూతు డైలాగ్స్ పేలుస్తూ సైడ్ అయిపోయారు. తెలంగాణలో పోటీ చెయ్యకూడదని చంద్రబాబు నిర్ణయం తీసుకోవడానికి కారణం ఒక్కటే, కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాలు కాపాడడానికి. అందుకోసం తెలంగాణలో పార్టీ నేతలను, కార్యకర్తలను బలి తీసుకోవడానికి కూడా ఆయన ఏమాత్రం వెనకాడలేదు. ఇప్పుడు ఎలక్షన్ వార్లో కాంగ్రెస్ ని ఎదుర్కొనే క్రమంలో చంద్రబాబు ఎత్తుగడను ప్రజలకు వివరిస్తోంది బీజేపీ. కాంగ్రెస్ కి ఓటేస్తే టీడీపీకి ఓటేసినట్టేనని కమలనాథులు తేల్చి చెబుతున్నారు. తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చంద్రబాబు కనుసన్నల్లోనే పనిచేస్తున్నారని బీజేపీ నేతలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా మీడియా ముందర, కేసీఆర్ మేలు. కేసీఆర్ 10 ఏళ్ళు తెలంగాణ కోసం కొట్లాడిండు. కేసీఆర్ కొట్లాడినప్పుడు రేవంత్ రెడ్డి తెలుగుదేశంలో ఉన్నాడు, తెలంగాణకు వ్యతిరేకం చేసిండు. ఇవాళ మళ్ళా చంద్రబాబు నాయుడు చెప్పినట్టు ఆడుతున్నాడు. ఇవాళ మళ్ళా చంద్రబాబు నాయుడుకు సంబంధించిన నాయకులందరూ కాంగ్రెస్లో ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఇక్కడ నేనే కట్టిన హైదరాబాద్ అని తిరిగిడు కదా మొన్న 2018. ఏంటి కోసం కొట్లాడతలేడు మరి ఎలక్షన్లు? కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీకి ఓటేసి రా, తెలంగాణని తీసుకుపోయి ఆంధ్రలో చేతులు పెట్టినట్టు, తెలుగుదేశం చేతులు పెట్టినట్టు. ఏపీలో 23 సీట్లకే పరిమితమైన దీనాతి దీన స్థితి. ప్రజలకు ఎంత దగ్గరవ్వాలని ప్రయత్నిస్తున్నా చంద్రబాబుకి నిరాశ ఎదురవుతోంది. లక్షల కోట్ల రూపాయల స్కామ్లు చేసి ప్రజాధనాన్ని మెక్కేసిన చంద్రబాబుపై ఆగ్రహంతో ఊగిపోతున్నారు ఏపీ ప్రజానీకం. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఎన్నికల్లో కనీసం పోటీ కూడా చేయకపోతే పార్టీ పరిస్థితి మరింత అధ్వాన్నమైపోతుందన్న సంగతి చంద్రబాబుకి తెలియందేం కాదు. కానీ కాంగ్రెస్ ప్రయోజనాలను కాపాడడం కోసం, టీడీపీ ఓటు బ్యాంకుని కాంగ్రెస్ కి మళ్లించడం కోసమే పోటీకి పార్టీని దూరం పెట్టారు బాబు. కాంగ్రెస్ తో కలిసి పోటీ చేయొచ్చు కదా, అసలు పోటీకే దూరంగా ఉండడం ఎందుకన్న సందేహం ఎవరికైనా కలగొచ్చు. కాంగ్రెస్ తో కలిసి పోటీ చేస్తే ఏం జరుగుతుందో చంద్రబాబుకి స్పష్టంగా తెలుసు. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి పోటీ చేసింది టీడీపీ. కాంగ్రెస్ తో కలిసి స్నేహగీతాలు ఆలపించడాన్ని తెలంగాణ ప్రజలు అంగీకరించలేదు. ఆ మాటకొస్తే అచ్చెన్నాయుడు నుంచి చాలా మంది టీడీపీ నేతలు కూడా కాంగ్రెస్ తో పొత్తుని వ్యతిరేకించారు. కాంగ్రెస్ కి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ కాంగ్రెస్ తో కలిసి ఎన్నికల్లో పోటీ చేయడమేంటన్న వాదన నాడు టీడీపీలోనే బలంగా సాగింది. కాంగ్రెస్ టీడీపీల దోస్తీని తెలంగాణ ప్రజలు కూడా సహించలేకపోయారు. ఆ ఎన్నికల్లో 2 పార్టీలను ఘోరాతి ఘోరంగా ఓడించారు. ఈ దెబ్బతో 2019 ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్ తో పరోక్షంగా పొత్తు పెట్టుకున్నారు చంద్రబాబు. అది కూడా ఫలితాన్నివ్వలేదు. దీంతో ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ కి ఏ రకంగా మద్దతిచ్చినా ప్రజలు అంగీకరించే పరిస్థితి లేదని గ్రహించిన చంద్రబాబు పోటీ నుంచి పార్టీని తప్పించేశారు. టీడీపీ ఓటు బ్యాంకుని సైలెంట్ గా కాంగ్రెస్ కి మళ్లించాలన్నది బాబు పన్నాగమని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
అదే సమయంలో బీజేపీకి దగ్గర కావడానికి చంద్రబాబు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. కానీ చంద్రబాబు గురించి పూర్తిగా తెలిసిన బీజేపీ అధిష్టానం ఆయన్ని దగ్గరకు రానివ్వడం లేదు. అందుకే కాంగ్రెస్ కోసం టీడీపీని పోటీ నుంచి తప్పించిన చంద్రబాబు జనసేనాని బీజేపీతో కలిసి పోటీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టు రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. ఇటు బాబు, అటు ఆయన దత్తపుత్రుడు ఇద్దరూ కలిసి ఆడుతున్న ఈ డ్రామాకి తెలంగాణ ఓటర్లు తమదైన ముగింపు ఇస్తారని రాజకీయ విశ్లేషకులు తేల్చి చెప్తున్నారు. ఏపీలో టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తాయి. వీళ్ళతో బీజేపీ జత కడుతుందో లేదో తెలియదు. కానీ బీజేపీ పంచన చేరాలని టీడీపీ తహతహలాడుతోంది. తెలంగాణలో టీడీపీ పోటీ చేయడం లేదు, జనసేన పోటీ చేస్తుంది. పోటీకి దూరంగా ఉన్న టీడీపీ బీజేపీ కాకుండా కాంగ్రెస్కి మద్దతిస్తుంది. పోటీలో ఉన్న జనసేన టీడీపీ జై కొడుతున్న కాంగ్రెస్తో కాకుండా బీజేపీతో కలిసి పొత్తు పాలిటిక్స్ చేస్తుంది. చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి చేస్తున్న దాని దిగజారుడు రాజకీయాలు అనడానికి ఇంతకు మించి ఇంకేం కావాలంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఏపీలో కలిసి కాపురం, తెలంగాణలో వైరిపక్షాలకు మద్దతు, ఇలా ఏమాత్రం విలువలేని రాజకీయాలు చేయడం చంద్రబాబుకి, పవన్ కళ్యాణ్కి కొత్త కాదు. వాళ్ల రాజకీయ జీవితాన్ని తరచి చూస్తే ఈ తరహా ఎపిసోడ్స్ చాలానే కనిపిస్తాయి. రాజకీయంగా బీజేపీని వాడుకుని లాభపడడం, అవసరం తీరిన తర్వాత బీజేపీని మతోన్మాద పార్టీ అని దూషిస్తూ దూరం జరగడం తన రాజకీయ జీవితంలో చంద్రబాబు పదే పదే చేశారు. 1999 ఎన్నికల్లో కార్గిల్ యుద్ధం తాలూకు వైబ్రేషన్స్ బీజేపీ ఇమేజ్ ని బాగా పెంచాయి. అలానే 2 సార్లు వాజ్పేయి ప్రభుత్వం పడిపోవడంతో ఆ సానుభూతి కూడా బలంగా ఉంది. నాడు బీజేపీతో పొత్తు పెట్టుకుని కార్గిల్ వార్ సెంటిమెంట్ ని వాడుకుని అధికారంలోకి వచ్చాడు చంద్రబాబు. 2004లో ముందస్తు ఎన్నికలకు సై అన్న చంద్రబాబు ఎన్డీఏని కూడా అందులోకి లాగాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ మనదే విజయం అన్న చంద్రబాబు మాటలు నమ్మి వాజ్పేయి కూడా ముందస్తుకి జై కొట్టారు. చివరికి టీడీపీతో పాటు ఎన్డీఏని కూడా చంద్రబాబు నిండా ముంచేశారని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ఎన్డీఏ ఓటమి పాలైన వెంటనే యూటర్న్ తీసుకున్న చంద్రబాబు మతతత్వ బీజేపీ అంటూ విమర్శలు చేయడమే కాదు, గుజరాత్ అల్లర్ల వల్లే ఎన్డీఏ ఓడిపోయిందని నాటి గుజరాత్ సీఎం నరేంద్ర మోదీ మీద కూడా విమర్శలు చేశారు. బీజేపీతో పొత్తు పెట్టుకుని పొరపాటు చేశామన్నారు. 2004 తర్వాత 2009లోనూ ఓటమి పాలవడంతో 2014లో మళ్లీ బీజేపీకి జై కొట్టారు చంద్రబాబు. గుజరాత్ అభివృద్ధి నమూనా కేంద్రంగా దేశవ్యాప్తంగా బీజేపీకి పాజిటివ్ వైబ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి. దీన్ని గ్రహించిన చంద్రబాబు మోదీ ఇమేజ్ ని వాడుకుని 2014లో గెలిచారు. ప్యాకేజ్ చాలు, ప్రత్యేక హోదా అక్కర్లేదంటూ ఏపీకి తీరని నష్టం చేశారు. అటు ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్సీపీ పోరాటం చేయడంతో ప్రజలు వైఎస్ఆర్సీపీ వైపే ఉన్నారు. దీన్ని గ్రహించిన చంద్రబాబు 2018లో ఎన్డీఏ నుంచి బయటకొచ్చారు. మళ్లీ బీజేపీని, మోదీని నానా మాటలు అంటూ ప్రత్యేక హోదా కోసం ధర్మ పోరాట దీక్షల పేరుతో డ్రామా చేశారు. 2019 ఓటమి తర్వాత మళ్లీ బీజేపీకి దగ్గర కావడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. స్కిల్ స్కామ్లో అరెస్ట్ అయి జైలు ఊచలు లెక్కపెట్టిన తర్వాత ఆ ప్రయత్నాలను మరింత వేగవంతం చేసినా బీజేపీ మాత్రం చంద్రబాబుని దగ్గరకు రానివ్వడం లేదని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. ఏపీలో ఇప్పటికీ బీజేపీతో కలిసి పోటీ చేయాలని తహతహలాడుతోన్న చంద్రబాబు తెలంగాణలో మాత్రం కాంగ్రెస్కి జై కొట్టేశారు. ఓపెన్ గా కాంగ్రెస్ తో పొత్తుకు సై అంటే అటు ఏపీలో బీజేపీతో పొత్తు కోసం చేస్తున్న ప్రయత్నాలు పూర్తిగా వికటిస్తాయి. అందుకే తెలంగాణలో పార్టీ జెండా కూడా పీకేసి కాంగ్రెస్ కి తన ఓటు బ్యాంకుని మళ్లించే ఎత్తుగడకి చంద్రబాబు పదును పెట్టారు. దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ రాజకీయం కూడా ఇదే తరహాలో ఏమాత్రం విలువలు లేకుండా తన ఉనికిని చాటుకుంటోంది. జనసేన పెట్టగానే బీజేపీ, టీడీపీలకు జై కొట్టిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత ఏపీకి పాచిపోయిన లడ్డూలు ఇచ్చిన మోదీ అంటూ ప్రధానిపై తెగ ఫైర్ అయ్యాడు. 2019 ఎన్నికల్లో కమ్యూనిస్టులతో చెట్టపట్టాలేసుకుని తిరిగి లోపాయికారిగా టీడీపీ ప్రయోజనాల కోసం పనిచేశాడు. ఆ తర్వాత కమ్యూనిస్టులను దూరం పెట్టి మళ్లీ బీజేపీ భజన మొదలుపెట్టాడు. తను చంద్రబాబు దత్తపుత్రుడే అంటూ ముసుగు తీసేసి టీడీపీని బీజేపీ పంచన చేర్చడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇదంతా చంద్రబాబు దర్శకత్వంలోనే సాగిందంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఇలా రాజకీయాలను ప్రతిసారి వీలైనంతగా పాతాళానికి దిగజార్చడంలో పోటీ పడుతోన్న బాబు, పవన్ కళ్యాణ్ ఇకపై మరెన్ని వికారాలు ప్రదర్శిస్తారన్నది చర్చనీయాంశంగా మారింది.